తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకునేందుకు రేవంత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ శుక్రవారం మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వంలో గ్రేటర్ పరిధిలో ఆయన తొలి మంత్రి కాబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాజ్భవన్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏఐసీసీ నుంచి ఆమోదం రావడంతో రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 15 మంది ఉన్నారు. మరో ముగ్గురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాంతో పాటు అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ గవర్నర్ ఆమోదించవలసి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రసిద్ధ క్రీడాకారుడు, ఈ దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్గా సేవలందించి క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వివరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది. యావత్ దేశానికి కూడా వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తొలగే విధంగా విషయం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని క్యాబినెట్కు తీసుకోవడం ద్వారా మైనారిటీలకు సంక్షేమాన్ని, మైనారిటీకి అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్కి తీసుకుంటారు? ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందని మాట చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్రపాల్ సింగ్ తీసుకెళ్లి రాజస్థాన్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. సరే, మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో. బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే అజారుద్దీన్పై ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందన్నారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం జరగకుండా ఉండేందుకు గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తెస్తుందని విమర్శించారు. ఇక అజారుద్దీన్కు మంత్రి పదవి వస్తుండటంతో బీజేపీ బీఆర్ఎస్ అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉండటం, దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది గులాబీ దళం. 1-2 రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసేందుకు బీజేపీ లీగల్ టీం కూడా రెడీ అవుతుంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నుంచి ఫిర్యాదులు రావడంతో తెలంగాణ సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. బీజేపీ బీఆర్ఎస్ ఫిర్యాదులపై క్లారిటీ కోరింది. మజ్లిస్ పార్టీ ఎందుకు తమ పతంగు గుర్తు మీద, మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూటి కేసులకు అమ్ముడుపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈరోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చూస్తా ఉన్నాను, జూబ్లీహిల్స్ లో నేను కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాను. పోలీసులు బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి కొంతమందికి జైలుకు పంపించడం జరిగింది, బెదిరించి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఏమైనా పర్వాలేదు, మజ్లిస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటాము, అజారుద్దీన్ మంత్రి చేస్తాము, ప్రత్యర్థుల మీద దాడులు చేస్తాము, జైలుకు పంపిస్తాము, బెదిరించి ఆశ పెట్టి పార్టీలో చేర్చుకుంటాము, కానీ జూబ్లీహిల్స్ గెలవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరించడం ఏదైతున్నదో ఈరోజు